వర్షం పడితే ఆ కప్ వాళ్ళకే. ఐపీఎల్ 2025 ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఐపీఎల్ సీజన్ 18 తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ బెంగళూరు మధ్య సమరం జరుగుతోంది. కప్ ఎవరు గెలుచుకుంటారో ఈ రోజు రాత్రికి తేలిపోతుంది. వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉండగా వర్ష సూచన ఏం లేదు. అలాగే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో స్కోర్ కూడా 190+ ఉండవచ్చని ఆశించవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్లు తమ తొలి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులతో పాటు మ్యాచ్ కట్ ఆఫ్ టైమింగ్ కీలక అంశాలుగా మారాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7:30కి ప్రారంభం కానుండగా 11:56 రాత్రి వరకు కట్ ఆఫ్ టైం ఉంది. కనీసం 5 ఓవర్లు ఆడితేనే ఫలితం సాధ్యమవుతుంది, లేదంటే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్తుంది. అసలు ఈ ఫైనల్ మ్యాచ్ కోల్కతాలో జరగాల్సి ఉండగా అక్కడ వర్షాలు ఉన్నాయని చెప్పడంతోనే అహ్మదాబాద్కు మార్చారు. ఈ క్రమంలో వాతావరణ అంచనాల ప్రకారం సాయంత్రానికి అహ్మదాబాద్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రత 27°C నుంచి 28°C వరకు ఉంటుంది. అటు పిచ్ పరిస్థితులను పరిశీలిస్తే ఎర్ర మట్టి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి ఇన్నింగ్స్లో సాధారణ స్కోర్ 190కి పైగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దయితే మాత్రం మ్యాచ్ జూన్ 4న రిజర్వ్ డేకి మారుతుంది. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడి అసలు మ్యాచ్ నిర్వహించడానికి అవ్వకపోతే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అది కూడా అవ్వలేదు అంటే రన్ రేట్ ఆధారంగా విన్నర్ను డిక్లేర్ చేస్తారు. ఈ నేపథ్యంలో రన్ రేట్ ప్రకారం పంజాబ్ను విజేతగా డిక్లేర్ చేస్తారు. లీగ్ దశలో పంజాబ్ టాప్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆ టీం కప్పును గెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ కింగ్స్లో విన్నర్ ఎవరైనప్పటికీ ఇది తొలి ఐపీఎల్ టైటిల్. వర్షం కారణంగా ఒకవేళ ఆ ఆట కనుక రద్దయితే మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్తుంది. షార్ట్ మ్యాచ్ ఉంటే పవర్ హిట్టర్స్, పేసర్ల కీలకం, అలాగే టాస్ కూడా కీలకం కాగా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ అధికారులు అన్ని రకాల ప్లాన్లతో సిద్ధంగా ఉన్నారు. అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.